హీరోయిజం అంటే విలన్లు వణికిపోవాలి. అలా జరగాలంటే హీరో కండలు తిరిగిపోయి ఉండాలి. RRRలో భీమ్, అందులోనే రామ్, ఇక బాహుబలిలో ప్రభాస్, యానిమల్లో రణబీర్. ఎవరిని చూసినా హీరో అంటే కండలు తిరిగి విలన్ మెడలు వంచాలి. అలా కాకుండా కూడా బక్కపలసగా ఉంటే హీరోగా కన్సిడర్ చేస్తారా? ఎముకల గూడులా పక్కటెముకలు కూడా కనిపించేంత పలచగా హీరో కనిపిస్తే అందులో హీరోయిజం ఎలివేట్ అవుతుందా? అలాంటి రిస్కే డ్రాగన్ టీం చేస్తోందా? అవును, దీనికి ప్రేరణ కుంఫు మాస్టర్ బ్రూస్ లీనే. తనేం కండలు తిరిగి పెద్ద బాహుబలిలా ఉండడు, కానీ కొండలను కూడా పిండి చేస్తాడంటే నమ్మేలా ఉంటాయి తన సినిమాలు. తన పక్కటెముకలు కూడా కనిపించేంత బక్కపలచగా ఉన్న తను పంచు వేస్తే 6.5 అడుగుల వ్యక్తి కూడా కుప్పకూలాల్సిందే. అలాంటి లుక్తో డ్రాగన్గా ఎన్టీఆర్ని మనం చూడబోతున్నామా? బ్రూస్లీ అంటే కుంఫు మాస్టర్ కాబట్టి యాక్సెప్ట్ చేశారు. బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ సన్నబడితేనే ఒప్పుకోలేదు. అలాంటిది మరీ బక్కబల్సగా బ్రూస్లీ స్టైల్లో ఎంట్రీ ఇస్తే చైనా, కొరియా సరే, ఇక్కడి జనం కన్విన్స్ అవుతారా? టేక్ ఎ లుక్. వాల్వో బస్ వచ్చి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుంది? అలా హీరోయిజం చూపించాలి. అలానే హీరో ఉంటే బాగుంటుందనేలా జనం కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అందుకు రివర్స్లో స్కూటరే వచ్చి వాల్వో బస్సును గుద్దితే స్కూటరే డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా వాల్వో బస్సే బద్దలైతే ఇలా సినిమాలోనే జరుగుతోందని కమెంట్స్ వస్తాయి. కానీ రియలిస్టిక్గా అది సాధ్యమని చూపిస్తే డెఫినెట్గా అదే సెన్సేషన్ అవుతుంది. అదే డ్రాగన్ విషయంలో జరగబోతోంది. డ్రాగన్ టైటిల్ బ్రూస్లీగా మారుతుందో లేదో కానీ ఇందులో హీరో వేసే పాత్ర బ్రూస్లీ మళ్లీ పుట్టాడనేలా ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్కి కాస్త కండపట్టి ఉండటమే అందం. అలాని మరీ బొద్దుగా కాకుండా, మరీ బక్కపలచగా కాకుండా టెంపర్లో ఉన్న లుక్ డెఫినెట్గా తన హీరోయిజానికి సరిగ్గా సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎముకల గూడులా పక్కటి ఎముకలు ముందుకు తన్నుకొని వచ్చేలా కనిపించబోతున్నాడు. అలా అని ఏదో ఆకలితో తిండి తిప్పలు లేని కరువు వ్యక్తి పాత్ర వేస్తున్నాడనుకోవటానికి లేదు. పక్కా మాస్ రోల్, డేంజరస్ రోల్, ప్రపంచాన్నే కుదిపేసిన బ్రూస్లీ మూవీ ఎంటర్ ది డ్రాగన్ రోల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఆ సినిమా వచ్చే వరకు ఒక ఫైటర్ ఇలా చీపురు పుల్లలా ఉండి కూడా కుమ్మేయచ్చా అని ఎవరూ ఊహించలేదు. కాకపోతే కుంగ్ఫు వీరుడిగా సన్నగా ఉన్న 6 ప్యాక్స్తో కనిపించాడు బ్రూస్లీ. ఆ లుక్కు, ఆ పాత్ర ఇవే ప్రేరణగా డ్రాగన్ మూవీ తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే తన ఫేస్లో కలతప్పేంత ప్రమాదమున్నా పాత్ర నచ్చే ఎన్టీఆర్ రోజు రోజుకి చిక్కిపోతూ తన పాత్ర కోసం బక్క చిక్కాడని లేటుగా తెలుస్తుంది. నిదానంగా సమాచారం అందుతుంది. హీరో అంటే బక్కపలచగా ఉండి కూడా బొక్కలు విరిచే వీరుడిగా కనిపించొచ్చని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సినిమా నిరూపిస్తుందా? ఈ డౌట్ని ఒకరితో కాదు, ఇద్దరితో ప్రూవ్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. అవును, డ్రాగన్ మూవీలో తాతామనవడిగా ఇలా 2 పాత్రలు వేస్తున్నాడో, లేదంటే తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ వేస్తున్నాడో, కానీ ఒక పాత్ర బక్కగా ఉంటే మరో పాత్ర పక్కటెముకలు కనిపించేంత బక్కపలచగా ఉంటుందట. కానీ 10 ప్యాక్స్ యాప్స్ మాత్రం కామన్. అందుకే ఎన్టీఆర్ కెరియర్లో వెరీ స్పెషల్ హీరోయిజం ఈ సినిమాలో చూడబోతున్నామన్న ప్రచారం ఊపందుకుంది.